ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో దేవి భాగవతంలోని సకల దేవతా తేజస్వరూపుని ఆవిర్భావం యొక్క రెండవ భాగం గురించి తెలుసుకుందాము. అప్పుడు విష్ణుమూర్తి సకల దేవతలను హెచ్చరించాడు. మీ ఆయుధాలు ఆభరణాలు మహాదేవికి సమర్పించమన్నాడు. విష్ణుమూర్తి ఆజ్ఞను దేవతలంతా ఆనందంతో శిరసావహించారు. దివ్యభూషణాలను, దివ్యాస్త్రాలను, దివ్యాయుధాలను సమర్పించారు. క్షీర సముద్రుడు ఎరుపు రంగులో ఉన్న సన్నని వినూతన దివ్య వస్త్రాలను మహాలక్ష్మికి సమర్పించాడు. వినిర్మలమైన హారాన్ని బహుకరించాడు. సూర్యకోటి సమప్రభమైన చూడామణిని, అటువంటివే రత్నమయ కుండలాలను, కడియాలను అందించాడు. విశ్వకర్మ ప్రసన్న చిత్తుడై నానారత్న విభూషితాలైన కేయూర కంకణాలను సమర్పించాడు. సుస్వరంగా సుమధురంగా ధ్వనిస్తూ అందరినీ ఆకర్షిస్తున్న నూపురాలను త్వష్ట సృష్టించి ఇచ్చాడు. అవి సూర్యమండలాల్లాగా ప్రకాశిస్తున్నాయి. మహాసముద్రుడు కంఠాభరణాన్ని, ఉంగరాలను కానుక పెట్టాడు. ఎన్నడూ వాడిపోని పద్మాలతో సుగంధాలను వెదజల్లుతూ తుమ్మెదలను ఆకర్షిస్తున్న దివ్య వైజయంతిమాలను వరుణుడు ఉపదగా ఇచ్చాడు. హిమవంతుడు సంతుష్టుడై వివిధ రత్నాలతో పాటు బంగారు కాంతులీనుతున్న సింహాసనాన్ని వాహనంగా సమర్పించాడు. సర్వాలంకార శోభితమై ఆ దేవి ఆ సింహాన్ని అధిరోహించింది. శ్రీహరి తన సుదర్శన చక్రం నుంచి అలాంటిదే మరొకటి సృష్టించి ఇచ్చాడు. అది 1000 అంచులతో ఒకేసారి 1000 మంది రాక్షసుల శిరస్సులను తేలికగా ఖండించేట్టు ఉంది. శంకరుడు త్రిశూలం నుంచి మరో త్రిశూలం తీసి ఇచ్చాడు. ఆది దేవతలకు అభయహస్తములా భాసించింది. వరుణుడు శంఖమిచ్చాడు. అది శుభప్రదంగా జయప్రదంగా కనిపించింది. అగ్నిదేవుడు శతగ్నిని సృష్టించి ఇచ్చాడు. వాయుదేవుడు దివ్యధనస్సును ఎప్పుడూ తరిగిపోని బాణాలతో విరాజిల్లే అంబుల పొదిని బహుకరించాడు. దేవేంద్రుడు వజ్రాయుధం నుంచి మరో వజ్రాయుధము సృష్టించి ఇచ్చాడు. ఐరావతనానికి అలంకరించిన దివ్యగంటను సమర్పించాడు. యముడు కాలదండం వంటి దండాన్ని కల్పించి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు గంగాజలంతో నిండిన దివ్య కమండలవుని బహుమతిగా సమర్పించాడు. వరుణుడు తన పాశాయుధాన్ని కూడా ఇచ్చాడు. కాలుడు ఖడ్గాన్ని, చర్మంతో చేసిన ఢాలును అందించాడు. విశ్వకర్మ గండ్రగొడ్డలు సృష్టించి ఇచ్చాడు. కుబేరుడు సురాపూర్ణమైన సువర్ణ పాత్రను సమర్పించాడు. చిరుగంటలు పొదిగిన కౌమోదికి గదను స్పష్ట అందించాడు. అలాగే అనేక దివ్యాస్త్రాలను, అభేద్యమైన కవచాన్ని సమర్పించాడు. సూర్యుడు తన తేజస్సులను బహుమానంగా ఇచ్చాడు. వివిధ భూషణాలతో, వివిధాయులతో కన్నులు చెదిరిపోయేటట్టు కనిపిస్తున్న మహాదేవిని చూసి దేవతలందరూ విస్మయానందాభిమోహితులై భక్తి పారవశ్యంతో స్తుతించారు. సిద్ధి, బుద్ధి, వృద్ధి, తుష్టి, పుష్టి, శాంతిప్రదమైన రుద్రానికి, ఇంద్రానికి, కళ్యాణికి, వైష్ణవికి నమస్కారములు. కాలరాత్రికి భగవతికి అభివందనము. పృథ్వీకి తెలియకుండా, పృథ్వీని తెలుసుకోకుండా పృథ్వీపైనే ఉంటూ అంతరంగాలలో విరాజిల్లుతూ సకల ప్రాణకోటిని నియంత్రించే జగదీశ్వరికి ప్రణతులు. మాయ కారణంగానే అవిజ్ఞేయ అయిన మాయారూపినికి వందనాలు. అంతఃశక్తిగా అందరినీ నడిపించే ప్రేరయిత్రికి దండాలు. ఓ జగన్మాత, శత్రుపీడితులమైన మాకు విజయం ప్రసాదించు. శుభ పరంపరలు కల్పించు. మదగర్వితుడై వరదర్పితుడైన మహిషాసురుని సంహరించువాడు, మహామాయావి, కలుడు, స్త్రీవధ్యుడు, నానా రూపాలను ధరిస్తూ సకల దేవతలను హింసించడము వాడికి ఒక క్రీడా వినోదము. మా అందరికీ నువ్వే దిక్కు. కాపాడు తల్లి, కాపాడు. దేవతల స్తోత్రపాఠాలకు జగన్మోహిని సంబరపడింది. చిరునవ్వులు చిందిస్తూ శుభాశీస్సులు పలికింది. దేవతలారా, ఇక నిర్భయంగా ఉండండి. మహిషుణ్ణి సంహరిస్తాను, ఇప్పుడే సంహరిస్తాను అంటూ మరొక్కసారి నవ్వింది. సురలారా, ఈ సృష్టిలో ఇదొక విచిత్రమైన సంఘటన. బ్రహ్మేంద్ర, విష్ణురుద్రులు కూడా మహిషాసురుడికి భయపడిపోయారంటే ఎంత ఆశ్చర్యము. దైవబలం ఒక్కొక్కప్పుడు ఇలా ఘోరంగా దుర్భయంగా ఉంటుంది. సుఖదుఖాలకు కాలమే కర్త. సృష్టి, పాలన, సంహారాల నిర్వహణకు సమర్థులైన త్రిమూర్తులే మోహంలో మునిగిపోయి మహిషుడి పీడలకు లోనయ్యి క్లేశ సంతప్తులయ్యారంటే కాలమహిమ ఎలాంటిదో తెలుస్తూనే ఉంది కదా అని ఒక్క క్షణం ఆగింది. చిరునవ్వు క్రమక్రమంగా వికటాట్టహాసమయ్యింది. కన్నులు ఎరుపెక్కాయి. ముఖం గంభీరమయ్యింది. వికటాట్టహాస భీషణ ధ్వని దిగ్దిగ్గంతాలకు వ్యాపించింది. భూమి కంపించింది. పర్వతాలు కదిలిపోయాయి. సముద్రాలు గార్లిల్లాయి. మేరు పర్వతం గడగడలాడింది. మహారాక్షసుల గుండెలు దడదడలాయాయి. దేవతలు జయ జయధ్వనులు చేశారు. పాహీ పాహీ అన్నారు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మహిషాసురునికి మంత్రి రాయబారం పంపడం గురించి తెలుసుకుందాము.